అద్భుత ఆవిష్కరణలకు చదువు మాత్రమే ప్రామాణికం కాదని నిరూపిస్తున్నాడు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు. అయితే రైతులు అకాల వర్షాల వల్ల పంట నష్టపోతూ తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్న పరిస్థితుల్లో ఓ అద్భుత హార్వెస్టర్ని తయారు చేసి రైతులకు అండగా నిలుస్తున్నాడు. ఏకంగా పంట పొలంలోనే ఈ హార్వెస్టర్ను ఉపయోగించి వడ్లను తెంచి వాటినే బియ్యంగా మలిచే యంత్రాన్ని తయారు చేశాడు. దానిని ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని వాహనాలను అందుబాటులో తీసుకొచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామంటున్నాడు. అసలు ఇంతకీ ఆ వాహనాన్ని ఎలా తయారు చేశాడో ఆయన మాటలోనే విందాం. హాయ్ అమరేందర్ గారు, ఈ వాహనం తయారు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? నా పేరు అమరేందర్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ చిన్నకూరు మండల్ పెదకూరు విలేజ్. మాది కూడా రైతు కుటుంబమే. మేము ఈ బాయిల దగ్గర మేము కూడా ఇటువంటి ఈ బాధలు ఫేస్ చేసినాం. చిన్నప్పటి నుంచి మేము బాయిల దగ్గరకు పోయినాం కాబట్టి ఇటువంటి ఏదో కొత్తగా ఇంతకుముందుకు ప్రివర్స్కున్న హార్వెస్టర్ ఏంటంటే వరి వస్తాయి, వడ్లు వస్తాయి. దానివల్ల మనకి ఏంటంటే ఇంతకుముందుకు ఉన్నది కాబట్టి మనం దేని కొత్తగా చేయాలి. మనం కూడా ఈ బాధలు ఏంటంటే ఏ చిన్న సన్నకారు రైతులకు ఏంటంటే అక్కడ కళ్ళ లేక ఇబ్బంది పడడు, బాయిల దగ్గర లేక ఈ రైస్ మిల్లులు పోడు, ఈ ఆటోల ఛార్జీలు కానీ ట్రాక్టర్ ఛార్జీలు కానీ ఇబ్బంది పడి వాళ్ళు ఏ రకం కూడా ఇబ్బంది పడకుండా మనకు పొలం దగ్గరే మనకు ఎంత మట్టు కావాలంటే 2 క్వింటాల 3 క్వింటాల మనకు బియ్యం అక్కడనే తీసుకోవచ్చు. చాలామందికి ఒక డౌట్ వచ్చింది, మనకు ఈ బియ్యం రావు కదా ఏంది కొంచెం చలికాలము రాదు కదా అంటే ఇళ్ళనే మనకు బాయిలర్ ఉంటుంది. ఈ బాయిలర్ అల్లనే వచ్చిన తర్వాత కొంచెం ఒక 2 hours 1 hour 7-8 క్వింటాలు బాక్స్లో మనకు పడతాయి. అల్లనే మనకు బాయిల్ అయ్యి మనకు ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ మనకు వచ్చిన తర్వాత 12-14 పాయింట్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆరన్ వస్తుంది. ఆరన్ వచ్చిన తర్వాత మీకు వడ్లు అంటే వడ్లే తీసుకోవచ్చు. చక్కగా మీరు నేరుగా మళ్ళీ ఐకేపీ సెంటర్ కానీ లేకపోతే రైస్ మిల్ కానీ ఎట్లయినా వడ్లు అమ్ముకోవచ్చు. మీకు బియ్యం కావాలంటే అక్కడనే మీకు అక్కడనే మళ్ళీ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ శ్రమ తక్కువ అయిపోతుంది. మీకు ఆటోలో ఛార్జ్ ఇట్లా ఏం లేకుండా ఉంటుంది. మీరు వెయిట్ చేయడానికి అవసరం లేదు. ఈ పరదలలో పోసుకున్నాడు ఈడ వెయిట్ చేసి ఈ వర్షాలకి ఇట్లా ఏ ఇబ్బంది కాకుండా మనం గత సంవత్సరం నుంచి కష్టపడితే ఈరోజు చేసినాం. ఈ హార్వెస్ట్ తయారు చేయడానికి అసలు మీరు ఎప్పుడు పునాది వేశారు, ఎప్పుడు కంప్లీట్ అయింది, మొత్తం ఎంత పీరియడ్ పట్టింది? ఇది 1.5 year నుంచి నేను కష్టపడడం అయితే చేసిన తర్వాత ఇక ఎట్లయినా 2-3 సార్లు 4-5 సార్లు మనకు ఈ కాలే ఇదేంది ఒకడైతే ఒకసారి పొల్లొచ్చుడు లేకపోతే నూకలవుడు ఇట్లా చాలా ఇబ్బంది పడడం. దీనికి ఏంటంటే మనకు దానికి తగ్గట్టు దానికి బాగా కొన్ని ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్నాం, కొన్ని మాన్యువల్గా కొనుక్కొచ్చుకున్నాం, కొన్ని నేనే రెడీ చేసుకున్నా. ఎంత స్లో పోతే ఎంత మనకు బియ్యం వచ్చి కొంచెం నూకలు కాకుండా అంటే మనకు పెద్ద బండికి అయితే మనకు ట్రాక్టర్ అటాచ్ చేసినప్పుడు మనకు ఆర్పిఎం ఉంటుంది, ఆ పీటీఓ తోటి మనకు సంబంధం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి మనకు ఇబ్బంది ఉండదు, రైతులకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎప్పటిలోకి అందుబాటులోకి తేవచ్చు. ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి రైతులు వస్తుందని ఆశిస్తున్నారు? నాకు ప్రభుత్వం నుంచి మనకు ఆర్థికంగా టెక్నికల్గా చేస్తే మనకు ఏదైనా ఆర్థిక సాయం చేస్తే ఖచ్చితంగా ఇది చాలా మేలు జరుగుతుంది రైతులకు. ఇంకా కూడా ముందుగా మనకు రైతుకు ఇంకా ఎన్నో వాళ్ళకు సహాయపడే పనిముట్లు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మోతాదు చేస్తానని. అంటే సహజంగా ఎలాంటి ఆవిష్కృతలు అవ్వాలంటే బీటెక్ మినిమం చదివి ఉండాలని చెప్పి ఆ సమాజంలో ఉండే నానుడి. కానీ మీరు ఏం చదువుకున్నారు, దీనిని ఆవిష్కరణకు ఎలాంటి చేశారు? మాకు 7th 6th నుంచే నాకు ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. ఏంటంటే అప్పుడు సైన్స్ ఫేర్లు కానీ ఏదంటే మనకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఏదైనా చేయాలి ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది ఏదైనా చేయాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అది అప్పటి నుంచి అట్లా ఉంది. అందుకే 10th తర్వాత ఇంటర్ చేసిన. ఇంటర్ డిస్కౌంట్ అంటే 10వ తరగతి ప్రామాణికంగా తీసుకోవచ్చు అనమాట. 10thలోనే ఇలాంటి అద్భుత నమూనాలను తయారు చేశారు. అంటే ఇప్పుడు ఇది లోపల బియ్యం ఏ విధంగా అవుతాయి అంటే సహజంగా వడ్లు మిల్లులు ఉంటాయి, దాంట్లోనే ప్రాసెస్ అవుతూ ఉంటాయి. మీరు తయారు చేసిన ఈ నమూనాలో వడ్లు ఎలా విడిపోతాయి? మనకు ఏదైతే ఇప్పుడు పాత ఎట్లా హార్వెస్టర్కి ఎట్లా అయితే ఉన్నదో అలా మనకు దానికి అగర్ అంటారు, మనకు అలా ఎట్లయితే వడ్లు వస్తాయో అదే దాంట్లో మేము కొంచెం విడుతు పెంచి అలానే రైస్ వచ్చేటట్టు చేస్తాం. 2-in-1 అంటే మనకు రైస్ వచ్చేటప్పుడు ఎట్లయితే మనం వరి కోసుకునేటప్పుడు ముందర కట్టర్ పదార్ ఎట్లా చేంజ్ చేసుకుంటామో మనకు అప్పుడు అది కావాలంటే అది కూడా అట్లా చేంజ్ చేసుకొని మనకు బియ్యం అన్నప్పుడు బియ్యం. రేపు మనకి ఎట్లా వీళ్ళు చాలా మందికి డౌట్ వచ్చింది, ఏం చేయాలి నూకలు ఎడబడతాయి పొల్లు ఎడబడతాయి అంటే గడ్డేడు ఎట్లా వెనకైతే బ్యాక్ సైడ్ ఎట్లా పడుతుందో సేమ్ అదే దాంట్లో డైవర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకు పొల్లు కానీ లేకపోతే ఈ నూకలు ఏదైనా వచ్చినా కూడా అదే దాంట్లోకి డైవర్ట్ చేస్తాం అన్నట్టు. మనకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది మనకు.
మీరు ఈ కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే మీరు స్టార్టింగ్ ఎక్కడి నుంచి చదువుకున్నారు? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఆ, అమ్మ అమ్మ బీడీలు చేస్తుంది. బీడీలు నాన్న మెకానిక్ వర్క్షాపు, ఇంకా రైతు. అక్క హైదరాబాద్ ఉంటుంది, తమ్ముడు కాలేజ్. నేను 10th వరకు చదువుకున్నాను ఇక్కడనే హై స్కూల్. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఇదే వర్క్షాప్ చూసుకుంటాను, లేకపోతే ఇది మనం చేసుకుని. ఫ్యూచర్ గోల్ ఏంటి? మీరు ఫ్యూచర్లో ఇలాంటి వాహనాలు తయారు చేయాలనుకుంటున్నారు? ఏదైనా ఉద్యోగం వైపు మళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే వ్యవసాయం వైపు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలి, మన గోల్ అదే. మనము వాళ్ళకి అందించే ఏది కానీ మనకు అదే గోల్ ఉంది మనకు. చిన్నప్పటి నుంచి నాకు అదే ఉంది. ఇది ఇస్తే మనకు రైతులకు మేజర్గా పనిముట్లే చేస్తా, వాళ్ళకు ఇబ్బంది కాకుండా రైతులకు. థ్యాంక్ యూ. ఇది చూశారు కదా, ఈ చదువు ఒక్కటే ప్రామాణికం కాదు, ఆలోచన ఉంటే ఆవిష్కరణలు రూపొందించవచ్చు అని చెప్పి కూడా ఈ యువకుడు చెబుతున్నాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో రైతులకు అండగా నిలబడుతూ మరిన్ని వాహనాలు తయారు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ యువకుడు చెబుతున్నాడు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట.